ఇప్పటికే అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్న టాలీవుడ్ను పైరసీ భూతం వెంటాడుతోంది. పైరసీ వల్ల అనేక సినిమాలు నష్టపోయాయి. ఈ మధ్య కాలంలో పైరసీ తగ్గిందని అనుకుంటుంటే మళ్ళీ అది రాక్షసిలా జడలు విప్పుతోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఫుల్ సినిమా నెట్లో వచ్చేస్తుంది. కొంతమంది థియేటర్స్లోనే షూట్ చేసి పైరసీ సంస్థలకు డబ్బులకు అమ్మేస్తున్నారు. రోజు రోజుకి పైరసీ భూతం మరింత పుంజుకుంటుంది. సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ నుంచి ఇటీవల విడుదలైన కన్నప్ప వరకు చాలా సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. ఇంతకీ సినిమాలను పైరసీ చేస్తున్న వ్యక్తి ఎవరు? అతన్ని ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇంతవరకు అతను ఎన్ని సినిమాలను పైరసీ చేశారు? కొత్త సినిమాలను పైరసీ చేస్తున్న జనకిరణ్ కుమార్ అరెస్ట్. ఇప్పటి వరకు 65 చిత్రాలను పైరసీ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి. సినిమా పరిశ్రమకు 3700 కోట్ల నష్టం కలిగించిన పైరసీ రాకెట్. తెలుగు సినీ పరిశ్రమను పట్టిపీడిస్తున్న పైరసీపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విడుదలైన వెంటనే భారీ బడ్జెట్ చిత్రాలను లక్ష్యంగా చేసుకుని పైరసీకి పాల్పడుతున్న ఒక కీలక వ్యక్తిని అరెస్టు చేశారు. సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జనకిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న కిరణ్ కుమార్ ను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంతకాలంగా టాలీవుడ్ లో పైరసీ భూతం మళ్లీ విజృంభిస్తోంది. భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం పైరసీకి గురి కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే ఇటీవల శ్రీ విష్ణు నటించిన ఒక కొత్త సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా, మంచు విష్ణు, కన్నప్ప చిత్రం కూడా పైరసీకి గురి కావడంతో చిత్ర పరిశ్రమ పెద్దలు అప్రమత్తమయ్యారు. ఈ వరుస సంఘటనలతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ మూలాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలైన మొదటి రోజే పైరసీ కాపీలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న కిరణ్ కుమార్ ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలనే లక్ష్యంగా చేసుకుని ఇతను పైరసీ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. 2019 నుంచి కిరణ్ సినిమాలను పైరసీ చేసి వెబ్సైట్లకు కిరణ్ అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఏడాది కాలంలోనే 65 తెలుగు సినిమాలు, తమిళ సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించారు. ఈ సినిమాల పైరసీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల #సింగిల్ సినిమాను పైరసీ చేశాడు. దీంతో ఫిల్మ్ ఛాంబర్లోని యాంటీ పైరసీ సెల్ ప్రతినిధి ఎర్ర మణేంద్రబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కిరణ్ కుమార్ హైదరాబాద్లోని థియేటర్లలో కామ్ కార్డ్ ద్వారా సినిమా రికార్డ్ చేసి వాటిని వెబ్సైట్లకు అమ్మినట్లు విచారణలో తేలింది. ఇటీవల విడుదలైన కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్, రాజధాని, కుబేరా వంటి సినిమాల ఫైల్స్ ను కిరణ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 65 సినిమాలను ఇప్పటి వరకు రికార్డు చేసినట్లు నిందితుడు వాగ్మూలంలో తెలిపాడు. సినిమా థియేటర్లలోనే రికార్డింగ్ చేసి వాటిని పైరసీ మాఫియాకు అమ్మడం ద్వారా భారీగా లాభాలు ఆర్జించాడు. సినిమాలు అమ్మడం ద్వారా అతడికి క్రిప్టో కరెన్సీ రూపంలో వెబ్సైట్లు డబ్బులు చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. నెలకు 400 క్రిప్టో కరెన్సీ ముట్టజెప్పగా వాటిని కిరణ్ కుమార్ భారతీయ కరెన్సీలోకి మార్చుకున్నట్లు గుర్తించారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం అతడు నెలకు దాదాపు 80,000 సంపాదిస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 65 సినిమాలు రికార్డ్ చేసి అమ్మినట్లు కిరణ్ కుమార్ పోలీసుల వాగ్మూలంలో ఒప్పుకున్నాడు. ఈ అరెస్టుతో పైరసీ నెట్వర్క్ పై మరింత లోతైన విచారణ జరుగుతోంది. సినిమా పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ఈ రాకెట్ ను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్న జాన కిరణ్ కుమార్ ఇతనిది ఈస్ట్ గోదావరి జిల్లా. 8 సంవత్సరాల క్రితం తల్లితో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు. హైదరాబాద్ లో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. బోరబండలో ఏసీ కంపెనీలో అతను వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అతను ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీనికి తోడు అనారోగ్య కారణాలు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొత్త ఉద్యోగం కోసం వెతుకుతుంటే తమిళ్ ఎంవి అనే వెబ్సైట్ కనపడింది. ఇక పార్ట్ టైం ఉద్యోగం ఇస్తానని చెప్పింది. దీంతో సదరు వెబ్సైట్ కి కాంటాక్ట్ అయ్యాడు. ఆ వెబ్సైట్ తమకు వీడియోలు అప్లోడ్ చేస్తే డబ్బులు ఇస్తామని తెలిపారు. ఇలాంటి వీడియోలు కావాలని అడిగినప్పుడు సినిమాతో పాటు హైదరాబాద్ కు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ముందు కొన్ని ప్రైవేటు వీడియోలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే తమిళ కంపెనీ నేరుగా సినిమా టికెట్లు బుక్ చేసి వీడియో ఎలా రికార్డు చేయాలో చెప్పింది. సినిమా థియేటర్లో పైనుంచి మొదటి రోలో సీట్ ని బుక్ చేసుకునేవాడు. సినిమా విడుదలైన మొదటి రోజే మొదటి షోకి వెళ్లేవాడు. పాప్కార్న్ లేదా ఏదైనా బ్యాగ్ లేదంటే జేబులో సెల్ ఫోన్ పెట్టుకుని సినిమా మొత్తం
మొత్తాన్ని హెచ్డి క్వాలిటీలో రికార్డ్ చేసేవాడు. స్టాండ్ బై అనే యాప్ ద్వారా దీన్ని రికార్డ్ చేసేవాడు. అలా రికార్డ్ చేసిన వీడియో మొత్తాన్ని లింక్ ద్వారా తమిళ కంపెనీలకు పంపించేవాడట. సినిమాని హెచ్డి క్వాలిటీతో పాటు ఆడియోని మిక్సప్ చేసి తమిళ వెబ్సైట్లు అప్లోడ్ చేసేవాడు. తమిళ వెబ్సైట్ లో మొత్తం కూడా డైరెక్ట్ గా డబ్బులు చెల్లించేవారు కాదు. వీళ్ళు అమెరికా డాలర్స్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ రూపంలో డబ్బులు కిరణ్ కుమార్ కు ఇచ్చేవారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలను పైరసీ చేసి అమ్ముతున్న కిరణ్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఈ తరహా కార్యకలాపాలు వందలాది మంది చిత్ర నిర్మాతలు, రచయితలు, నటులు, నిర్మాతలు చేసిన కష్టానికి ప్రతికూలంగా మారి వారి శ్రమను దెబ్బతీయడం జరుగుతోంది. ఈ పైరసీ విషయంలో టాలీవుడ్ ప్రముఖులు, చిత్ర నిర్మాతలు మరియు దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందలాది మంది అనేక సంవత్సరాల కష్టంతో కోట్లు పెట్టి నిర్మిస్తున్న సినిమాలను పైరసీ చేయడం దారుణం. పైరసీ చేస్తున్న వారికి కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది అని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇలా పైరసీలకు కిరణ్ పాల్పడుతున్నారని పోలీసులు పక్కా ఆధారాలతో సహా ఇతనిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న ఈయనని పోలీసులు విచారణ చేస్తూ తన నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కిరణ్ మాత్రమే ఇలా చేస్తున్నారా, లేక దీని వెనక ఇంకెవరి హస్తం ఉంది, ఏంటి అనే విషయాల గురించి విచారణ చేస్తున్నారు. ఇలా సినిమాలను పైరసీ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో ఈయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సినీ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు కూడా మొదటి రోజే పైరసీ చేయడమే కాకుండా ఏకంగా ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రసారం చేసిన సంఘటనలు బయటకు వచ్చాయి. ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమకు పైరసీ తీవ్ర నష్టాలను కలిగిస్తోంది. నిర్మాతలు కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమాలు తీస్తే కొందరు వాటిని సులభంగా పైరసీ చేసి ఆన్లైన్లో ఉంచుతున్నారు. దీనిపై సినీ పెద్దలు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. పైరసీకి పాల్పడుతున్న కిరణ్ కుమార్ అరెస్టుతో ఈ నెట్వర్క్ పై మరింత లోతైన విచారణ జరుపుతున్నారు. సినీ పరిశ్రమకు భారీ నష్టం కలిగించే ఈ రాకెట్ ను అరికట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మరి రానున్న రోజుల్లో పైరసీ రాకెట్ లో ఇంకెన్ని అరెస్టులు జరుగుతాయో చూడాలి.